ఒక శాంతమైన ఈస్ట్ గోదావరి గ్రామం ఉదయాలు చామంతి వాసనతో నిండినవి. ఇది తేజ చిన్నవాడు కానీ బలమైన సంకల్పంతో ఉన్నవాడు. అతనికి ఆడటం చాలా ఇష్టం, కానీ ఒక సమస్య ఉంది, అతను బాగా విసరలేడు. పిల్లలు అతన్ని సున్నితంగా ఆట పట్టించారు, కానీ తేజ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక సాయంత్రం మర్రి చెట్టు కింద అతను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. అతను రాళ్లు విసరలేకపోతే అతను కాగితంతో ప్రారంభించేవాడు. అతను బాణాన్ని మడిచిపెట్టాడు. అతని మొదటి త్రో గతంలో కంటే ఎక్కువ దూరం జారిపోయింది. అతను ప్రతి సాయంత్రం శిక్షణ పొందాడు. మడత పెట్టడం, విసరడం, కోణాలను మార్చడం. అతను మణికట్టు విదిలింపు, విడుదల మరియు సమయపాలన నేర్చుకున్నాడు. ప్రజలు గమనించారు, కొందరు నవ్వారు, కొందరు ఎగతాళి చేశారు, కానీ అతను ముందుకు సాగాడు. రోజులు వారాలుగా మారిపోయాయి. కాగితపు బాణాలు ఎగిరిపోయాయి, పడిపోయాయి మరియు మళ్లీ ఎగిరిపోయాయి. చివరికి అతను ఒక చెట్టుపై ఒక చిన్న లక్ష్యాన్ని ఛేదించాడు, ఒక చిన్న విజయం. పిల్లలు చప్పట్లు కొట్టారు. తేజ చిరునవ్వు ధైర్యంగా మారింది. అతను రెక్కలు, బరువులు మరియు చిట్కాలను పరీక్షించాడు. అనుభూతి ద్వారా ఏరోడైనమిక్స్ నేర్చుకున్నాడు. గ్రామ పెద్ద కూడా నిశ్శబ్దంగా ఆమోదం తెలుపుతూ చేతులు ముడుచుకుని చూశాడు. అప్పుడు ఒక సాయంత్రం బూడిద మబ్బులు చేరాయి. గాలి అస్తవ్యస్తంగా మారింది. తేజ బాణాలు మడిచి ఇంటికి పరిగెత్తాడు. పరీక్ష దరికి రానిది ఆలోచించలేదు. తారా పాత నీటి కాలువ పక్కన ప్రకాశవంతమైన ఆకులు సేకరించడం ఇష్టపడింది. అకస్మాత్ గాలి గర్జం మొదలై కాలువ నీరు కలపబడింది. తారా ఒక మెత్తటి రాయిపై తన కాలును కోల్పోయి కాలువలో చిక్కుకుంది. గ్రామస్తులు కేకలు వేశారు, కానీ కాలువ ప్రమాదకరంగా ఉంది. వారు దారాలు విసిరారు, కానీ గాలి మరియు దూరం ప్రతి ప్రయత్నాన్ని దెబ్బతీస్తున్నాయి. అతను తన బాణాల కోణం, గాలులు, సమయాన్ని తనిఖీ చేసినట్లుగా గాలిని తనిఖీ చేశాడు. అతను బాణంగా భావించి దారాన్ని మడుచుకున్నాడు. అతను విసిరిన ప్రతి కాగితపు బాణం, ప్రతి వైఫల్యం మరియు చిన్న విజయం అతనికి గుర్తున్నాయి. దారం తుఫాను చీల్చుకుంటూ ఎగిరింది, సాధనతో పుట్టిన నిజమైన లక్ష్యం. తార దానిని పట్టుకుంది. చివరికి అది ఆమె చేతులకు చేరింది. ఒక్క లాగుడుతో గ్రామస్తులు ఆమెను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పెద్దవారు చెప్పారు, తేజ నీ సాధన ఒక ప్రాణాన్ని కాపాడింది. తేజ నవ్వాడు. అతని చిన్న కాగితపు బాణాలు అన్నింటినీ మార్చేశాయి. ఈ కథ యొక్క నీతి చిన్నగా కనిపించే కృషి ఒక రోజు ప్రాణాలను కాపాడే శక్తిగా మారుతుంది.